గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బటన్లు నొక్కినట్టు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. ఏమీ రాదని చంద్రబాబు బటన్లను నొక్కడం లేదని విమర్శించారు. ఇక దేశంలో ఆదాయం పెరుగుతుంటే రాష్ట్ర ఆదాయం తగ్గుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూటమి పెద్దల జేబుల్లోకి వెళ్తోందన్నారు. ఏదైనా సమస్య ప్రజల్లోకి వెళ్తుంటే బాబు డైవర్షన్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. సూపర్ 6, 7 హామీలు ఏమయ్యాయన్నారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారని, ఆరోగ్యశ్రీకి 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు పెట్టారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని, వసతి దీవెన కింద గతేడాది 3,900 కోట్లు బకాయిలు పెట్టారన్నారు. ఇక రాష్ట్రంలో ఏ రైతుకు గిట్టుబాటు ధర లేదని, రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని, ఉచిత పంటల బీమా ఊసేలేదని మండిపడ్డారు. వ్యవస్థల్లో పారదర్శకత లేదని, ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 4 లక్షల పెన్షన్లు కట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ పాలన కనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో పీఎస్సీ గణనీయమైన పాత్ర పోషించాలని సభ్యులకు సూచించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీలో నూతన